అందరికీ నమస్తే. ఒక వార్త అసలు ఆ డిపార్ట్మెంట్‌లో ఏం జరుగుతుంది అనేదానికి అద్దం పట్టింది. ఇది కేవలం ఒక్కరికి పరిమితం కాకూడదు. ఆ డిపార్ట్మెంట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలసలు. ఇది కాళేశ్వరం ఈఎన్సీ కాబట్టి ఆయన డబ్బులు సంపాదించిండు. అది కూడా తప్పు. ఆయన కాళేశ్వరం కన్నా ముందు చాలా దానికి పనిచేసిండు. ప్రాణహిత చేవెళ్ళకు కూడా పనిచేసిండు ఉమ్మడి రాష్ట్రంలో. ఇంకా ఆయన ఆస్తులు అవన్నీ చూసినారు కదా. హరిరామ్ అనే ఒక ఈఎన్సీ ఆస్తులు 100 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అసలు ఏం చేయాలి ఈ విషయంలో? గవర్నమెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉంది? అసలు ఏం జరుగుతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో? ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. చూద్దాం హరిరామ్ ఏంది, మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మీరు కూడా మా సబ్స్క్రైబర్గా మా ఫ్యామిలీలో చేరండి. సబ్జెక్ట్లోకి పోతే మీకు తెలుసు ఏసీబీ 2 డేస్ నుంచి హరిరామ్ అనే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈఎన్సీ ఇంజిన్ గన్ చీఫ్ ఆయన ఇంటిపైన రైడ్స్ అయినాయి. ఇంటిపైన కాదు, ఆయనకు సంబంధించిన రకరకాల బంధువుల ఇండ్లు కావచ్చు, రకరకాల వ్యవహారాలు కావచ్చు, 14 ప్లేసుల్లో ఏసీబీ రైడ్స్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మామిడి తోటలేంది, విల్లాలేంది, నర్సింగ్ ఏరియాలో ప్లాట్లేంది, ఆంధ్రాలో జాగలేంది, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ చుట్టూ వాల్యుబుల్ భూములేంది, ఇట్లా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అందరూ పేపర్ల వాళ్ళు వీళ్ళు రాసింది ఏంటంటే కాళేశ్వరం ఈఎన్సీ 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయని. ఆయన కాళేశ్వరానికి మాత్రమే ఈఎన్సీ కాదు. హరిరామ్ అనే వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్లో చేరలే, ఎప్పుడో ఏరిండు. దాదాపు 30 to 33 ఇయర్స్ దానిలో వర్క్ చేసిండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఆయన ఏఈ కానీ స్టార్ట్ చేస్తే డిఈ అన్ని రకాలైనవి. ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ తోటి ఇంజనీర్స్ చెప్పిన మాట ఏంటంటే సిఈగా కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్సీ నుంచి సిఈ ప్రమోషన్ వచ్చింది. సిఈ నుంచి ఒక్కరోజు మాత్రమే పనిచేసిన తర్వాత ఆయన ప్రమోషన్ వచ్చేసింది, ఈఎన్సీకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఇక్కడ కాదు, తెలంగాణలో కాదు. తర్వాత ఆయన కాళేశ్వరంలో డిపిఆర్లు తయారు చేయడం కానీ, పర్మిషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్తో ప్రయత్నాలు చేయడం కానీ, తర్వాత కార్పొరేషన్ క్రియేట్ చేసి అప్పు తీసుకొచ్చారు కదా, దానికి ఎండీగా పనిచేసిండు. ఆయన ఒక లైజనింగ్ ఆఫీసర్గా పనిచేసిండు అనే ఒక సమాచారం. ఆయన మొత్తం డబ్బులు కాళేశ్వరంలో సంపాదించిందంటే కాళేశ్వరంలో కాదు, ఆయన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కూడా పనిచేసిండు. అంత ఫీల్డ్లో పనిచేసిండ్రు, అన్ని రకాల పనులు చేసిండు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత యాక్టివ్ పర్సన్ అని చెప్పి ఆయనకు కాళేశ్వరం అప్పయిపోయినారు. మేడిగడ్డ నుంచి యువతలకి కొండపోచమ్మ కావచ్చు, గంధమల కావచ్చు, అటు సింగూరు కావచ్చు, ఇవన్నీ ఆయన మెయింటెనెన్స్లో ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు జిల్లాల వారీగా చేసిండ్రు. అంతకుముందు ప్రాజెక్టుల వారీగా ఈఎన్సీలు ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాల వారీగా ఈఎన్సీలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అసలు ఏమైంది, ఏం చేసిండు ఈయన? కాళేశ్వరం ఉన్నప్పటి నుంచి ఈఎన్సీగా కాళేశ్వరానికి పనిచేస్తూ ఉన్నారు. 4 సిఈలు దానిలో రకరకాల జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం మంచిర్యాలకు ఒక సిఈ ఉంటాడు, లేకపోతే ఇంకా మీదికి ఈ ప్రాజెక్ట్స్ కడుతున్న మీదికి ఒక సిఈ ఉంటాడు. అట్లా 4 సిఈలు దీనికోసం పనిచేసినారు. అయితే ఇదంతా లెక్కలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దొరికినోళ్ళు దొంగ, దొరకనోళ్ళు దొర. ఈయన మీద రైడ్స్ అయినాయి కాబట్టి ఈయన 100 కోట్ల ఆస్తి దొరికింది కాబట్టి ఈయన దొంగ. కానీ అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఒక 30 ఏళ్ళకించి లెక్కేద్దాం. కొంతమంది ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారేమో, పైసా కూడా ముట్టుకోనోళ్ళు, మాకు వద్దు, మాకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, మేము పనిచేసాం అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారేమో. మిగతా వాళ్ళందరూ ఏఈ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈఎన్సీ వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. చాలా తక్కువ మంది నేను చెప్పిన ఈ దానిలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏమేమి డిపార్ట్మెంట్లు ఉంటాయి? సెంట్రల్ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, సెంట్రల్ డిజైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే ప్రాజెక్టు డిజైన్ చేసే వాళ్ళంతా. తర్వాత O&M ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రాజెక్టుకు సిఈ ఉంటారు, ఇంకా ఏఈ ఉంటారు కిందికి పోతే. ఇట్లా రకరకాలుగా ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళంతా ఉంటారు. అందరూ అదే పని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. నన్ను తప్పుగా అనుకున్నా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను క్వాలిటీ కంట్రోల్. ఏదైనా ఒక పని చేస్తుంటే, ఒక ప్రాజెక్ట్ కడుతుంటే, ఒక కాలువ కడుతుంటే, ఒక చెక్ డ్యామ్ కడుతుంటే, ఇంకేదైనా చేస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనర్ మేజర్ ఏదైనా కావచ్చు, పైసలు ఇవ్వండి పని చేయరు, పైసలు తీసుకొని పని చేయరు.
ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే దొరికిన కాడికి దోచుకుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఇంకా అయిపోతాయి, రిటైర్మెంట్ అయిపోతే ఏసీబీ రైట్స్ కావు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏసీబీ ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు ఈయన ఇంకొక 1 year ఉంది. ఇప్పుడు ఏసీబీ రైట్స్ చేసిన హరి అనే వ్యక్తి ఇంకొక సంవత్సరం ఉన్న డ్యూటీలో. ఆయన భార్య కూడా ఇంకొక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఆమె కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఇదే డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆమె ఎస్సీ అనుకుంటా, ఆమె వచ్చి సంథింగ్ నాకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళ భార్య అనిత కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. నేను ఈ విషయంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే గవర్నమెంటు, ఎందుకంటే ఇది ఒక్క గవర్నమెంట్లో జరుగుతున్న వ్యవహారం కాదు, ఇది ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్న వ్యవహారమే. నాకు తెలిసి దేశవ్యాప్తంగా జరుగుతుండొచ్చు. మనం తెలంగాణకు లిమిట్ అయ్యి మాట్లాడదాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి. చేస్తే సరే డిపార్ట్మెంట్ కుప్పకూలుతుందో అది వేరే విషయం మళ్ళీ. ఎందుకంటే దానిలో 90% జనమంతా ఈయనలాగానే హరిరామ్ లాగానే ఉంటారు. 90% అక్రమాస్తుల కేసు ఇది. అంటే వాళ్ళ లిమిట్కి మించి డబ్బులు సంపాదించడం, అక్రమంగా సంపాదించడం. నిజానికి నేను అన్నట్టుగా సర్జికల్ స్ట్రైక్ కనుక చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 90% దొరికిపోతారు. 90% ఎంప్లాయీస్ దొరికిపోతారు అందరూ. ఏఈ కాడ నుంచి స్టార్ట్ చేస్తే మీది వరకు మొత్తం అందరూ. ఇక ఎట్లా ఉంటుంది, లంచాలు తీసుకున్న తర్వాత పని చేస్తే ఎట్లుంటుంది? క్వాలిటీ ఉండదు, కంట్రోల్ ఉండదు, ఏమీ ఉండవు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటారు పైసలు. కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళకే కదా క్వాలిటీ బాగాలేదని చెప్తే ఆ కాంట్రాక్టర్కి బిల్లు రాదు. మనం ఇప్పుడు కాళేశ్వరంలో చూస్తున్నాం. కాళేశ్వరంలో ఏంది, పని పూర్తి కాకుండానే ఎన్ఓసి ఇచ్చేసిండ్రు. ఇంజనీర్సే ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయింది ఎల్ఎన్టీ. అసలు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆస్తులు ప్రకటించాలి, రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళ అసెట్స్ ఏమున్నాయో ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం ఏమేమి కొన్నారు, ఏమున్నాయి వాళ్ళ దగ్గర, భూములా, ఇండ్లా, ఇంకేమన్నా డబ్బులా, బంగారమా, ఫిక్స్డ్ డిపాజిట్లా, లేకపోతే ఇంకేమన్నా, అవన్నీ కూడా గవర్నమెంట్కి నాట్ ఓన్లీ ఇంజనీర్స్, గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఇవ్వాలి. అది రూల్ ఉంది, కానీ ఎవరు పట్టించుకోరు. గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పనిచేయరు. నాకు బాగా గుర్తుంది, నేను V6లో డిబేట్ చేసిన ఒక ఇష్యూలో టీచర్లకు సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆల్మోస్ట్ 2022-23 టైంలోనూ, ఇంకా కొద్దిగా ముందేనేమో. ఆస్తులు ప్రకటించాలి, ఆస్తులు ఏమేమి ఉన్నాయో గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి టీచర్లు అందరూ. అంటే అందరూ లబలబా కొట్టుకున్నారు టీచర్లు అందరూ. లాస్ట్కి ఆ గవర్నమెంట్ సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు భయపడతాయి కదా గవర్నమెంట్లు, ఎందుకంటే రేపు అన్నాడు మళ్ళీ గెలిపించేది ఓడిపించేది వాళ్ళే. కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఆ టీచర్ల విషయంలో ఒక ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ ఇంకా జరిగింది. ఆర్డర్ ఏంటంటే ఇదే, టీచర్లు అందరూ ఆస్తులు ప్రకటించాలి. కానీ కాలేదు, అది రూల్. వాళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసే అపాయింట్మెంట్ ఆర్డర్లో, వాళ్ళు చేసే అగ్రిమెంట్లోనే ఉంటుంది ప్రతి సంవత్సరం మేము అసెట్స్ ప్రకటిస్తాం, అసెట్స్ గవర్నమెంట్కి ఇస్తాం. ప్రకటించడం అంటే బహిరంగ ప్రకటన ఉండదు. పొలిటీషియన్స్ బహిరంగ ప్రకటిస్తారు, కానీ వీళ్ళు మాత్రం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. కానీ అది లేదు, ఆ సిస్టమ్ ఎవరు ఫాలో అయితే లేరు, పోయింది. ఇప్పుడు ఈ హరి అనే వ్యక్తి కాళేశ్వరంలో మాత్రమే పనిచేయలేదు. ఆయన ప్రాణహిత చేవెళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ప్రాజెక్టు, అక్కడ నుంచి మేడిగడ్డకు తీసుకురావడంలో హరి అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించిండు. కాకపోతే దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆయన కీలక పాత్ర పోషించడం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంది, ప్రాణహిత చేవెళ్ళ 148 కట్టాలి హైట్, 152 కట్టకూడదు. మనకు 152 కడితే తప్ప 12 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ డిపిఆర్ తయారు చేసినప్పుడు 152 మీటర్స్, 12 లక్షల ఎకరాలకు నీళ్లు, తాగునీళ్ళు, ఇట్లా దానికి ఏమేమి ఉంటుందంతా పెడితే సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, ఆ సిడబ్ల్యూసి ఏం చేసిందంటే ఇది, ఎందుకంటే అక్కడ ఒడిశా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, వాళ్ళు మునిగిపోతారు. మహారాష్ట్ర చాలా మునిగిపోతుంది, 100 ఎకరాలు 1300 ఎకరాలు బహుశా మునుగకు గురవుతుంది, వాళ్ళు ఒప్పుకోరు. అయితే 148 కడదామన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. 148 కడితే ఇదేమీ రీచ్ గారు, 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేరు, తాగునీళ్ళు దొరకవు, ప్రాణిత చెవులతో కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన రిపోర్టు అది, ఇది సాధ్యం కాదు, ఇలా కాదని ఆయన ఫైల్ తీసి పక్కన పడేసిండు. ఎందుకు పడేసిండు అంటే ఇదే కారణం. ప్రాణిత చెవుల పక్కన పెట్టిన కారణం ఏంటంటే
అది లక్ష్యం చేరుకోదు. అది ఉండాలి కదా, ఒక మనిషి పలానా ఉద్యోగం చేస్తే ఓ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు నెలకి, కానీ వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు నెరవేరు. ఇది కూడా అంతే. ఇప్పుడు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, తాగునీళ్ళు ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వడం 148 హైట్స్తో కుదరదు. 152 ఒప్పుకోదు మహారాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అందుకే ప్రాణాయిత చెవులు తెచ్చి పక్కన పడేసినారు. దానిలో హరి అనే ఒక ఈఎన్సీ కూడా కరెక్టే ఇదని చెప్పేసి దాన్ని మేడిగడ్డ ట్రాన్స్ఫర్ చేశారు. అయితే నేను ఈ విషయంలో పక్కాగా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండదు, ఏ గవర్నమెంట్కి ఉండదు. గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి. ఏఈ దగ్గర నుంచి పై స్థాయి వరకు మొత్తం వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ కథలు ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, కాంట్రాక్టర్ ఇస్తాడు, కాంట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఆయనకు వచ్చే లాభంలోకి వెళ్ళే కాంట్రాక్టర్ పైసలు ఇస్తాడు. ఏఈలకో, డిఈలకో, ఎస్సీలకో, ఈసీలకో, ఎవరికో వరకు ఇస్తాడు. రకరకాల అందరు తీసుకుంటారు. కింది స్థాయి నుంచి ఒక విషయంలో, ఒక ప్రాజెక్ట్ విషయంలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పైసలు ఉంటాయి. అందరికీ పైసలు పోతాయి. ఇంకా ప్రాజెక్ట్ క్వాలిటీ ఏడు వస్తుంది, రాదు. అక్రమాస్తులు కూడా పెట్టుకుంటారు, ఆస్తులు ప్రకటించేది లేదు. కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఏదో యాక్చువల్గా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టుకు ఇప్పుడు ఈ ఈఎన్సీ మీద జరిగిన ఏసీబీ రైట్స్కు సంబంధం ఉందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ హరి అనే ఈఎన్సీ అదే డిపార్ట్మెంట్ ఉన్నారు, అదే పోస్ట్ ఉన్నారు. ఆయన తప్పించలే. మేడిగడ్డ నుంచి యువతలకు మొత్తం ఆయనే ఇన్ఛార్జ్. నేను చెప్పిన గంధమల్ల వరకు ఆయన ఏం తప్పించలే, అదే పోస్ట్ ఉన్నాడు ఆయన. కాబట్టి గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే, వీళ్ళను తప్పించలేవు, వీళ్ళని ఏం చేయలేవు, మమ్మల్ని ఏం చేయలేవు అనేది ఉంటుంది. ఎక్కువగా అవినీతి జరిగేది మనం పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటాం. ఇరిగేషన్లో కూడా ఉంటుంది. ఇరిగేషన్లో కూడా కాదు, ఇరిగేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. లక్షల రూపాయలు ఇరిగేషన్లో. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ జనాల దగ్గర నుంచి తక్కువ డబ్బులు తీసుకుంటారు. అంటే ఒక మనిషి దగ్గర 50,000 తీసుకోవచ్చు, ఒక మనిషి దగ్గర 1,00,000 తీసుకోవచ్చు, మనిషి దగ్గర 20,000 తీసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ. ఇక్కడ కాంట్రాక్టర్ కదా, కాంట్రాక్టర్ మంచిదే. ఇక ఇంజనీర్కి పైసలు ఇచ్చేసిన తర్వాత మనం ఏ క్వాలిటీ చేసిన నడుస్తుంది, ఏం చేసిన నడుస్తుంది అని కాంట్రాక్టర్ అనుకుంటాడు. ఆయనకు పైసలు కావాలి గవర్నమెంట్ నుంచి, ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇక వీళ్ళందరూ పైసలు తిన్న తర్వాత ఇక కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ₹2 ఖర్చు పెట్టి కట్టే దగ్గర ₹1 ఖర్చు పెట్టి కడతాడు. ఎందుకంటే ఇవన్నీ కవర్ కావాలి దాంట్లో. ఇట్లా మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా బస్ట్ పడిపోయింది. ఇప్పుడు కాదు నేను చెప్పేది, తెలంగాణ వచ్చిన తర్వాతనే కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ మీద నిఘా ఉండదు. కాంట్రాక్టర్ల దగ్గర సాయంత్రం పూట నేను చూసిన ప్రత్యక్షంగా ఉమ్మడి రాష్ట్రంలో సాయంత్రం పూట కొన్ని క్లబ్లు ఉంటాయి, చాలా బిజీ ఉంటాయి. దానిలో మొత్తం ఆఫీసర్సు, అదే ఇంజనీర్సు, కాంట్రాక్టర్లు ఆడ కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటారు. కొందరు గిఫ్టులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అందరిని మేపాలి కింద నుంచి. నేను పలానానికి ఇచ్చినా కాబట్టి నీకు ఇవ్వద్దు అంటే ఒప్పుకోరు, అందరికీ ఇవ్వాలి పైసలు. ఇక ఏడ బాగుపడుతుంది వ్యవస్థ. మీరు ఒక తిమింగలం అంటారో, లేకపోతే ఇంకేమంటారో, కానీ ఇది ఒక్క కేసుతో కాదు, మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని సర్జికల్ స్ట్రైక్ చేయాలి. అప్పుడు కరెక్షన్ అవుతుంది డిపార్ట్మెంట్, అప్పుడు ఏమైనా దొరుకుతుంది. కానీ ఈ గవర్నమెంట్ కూడా మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన అదే పదవిలో ఉన్నాడు కదా, సంవత్సరంన్నర ఈ గవర్నమెంట్ వచ్చి ఆయన అదే పదవిలో ఉన్నాడు. ఆయన పదవికి వెళ్ళి తప్పించలేదు. మరి ఇప్పుడు ఏసీబీ రైట్స్ అయినా ఇంకొక 1 year అయితే రిటైర్మెంట్ అయిపోతుంది, ఏసీబీ రైట్స్ కూడా కాకుంటుండే. అట్లా చాలామంది తప్పించుకున్నారు. అంతకుముందు రజత్ కుమార్ ఉండే, ఐడియా ఉందా, సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళ బిడ్డ పెళ్లి ₹1,00,00,000 ఖర్చు పెట్టినారు అక్కడ ఫలక్నుమా ప్యాలెస్లో. అప్పుడు పేపర్లో వార్తలు రాసినాయి. అప్పుడు రాసినాయి, ఇప్పుడు రాస్తలేవు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది, అగెనిస్ట్గా అందరు రాసినారు. ఇప్పుడు ఎవరు రాస్తలేరు ఏం జరుగుతుందో. కానీ జరగాలి, ఒక ప్రక్షాళన జరగాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అంటే ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ జరగాలి. దీనిలో తప్పేం లేదు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది గవర్నమెంట్. ఇంకా మళ్ళీ పైనుంచి లంచాలు ఎందుకు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్లో కుల ధృవీకరణ పత్రకు ఇన్ని పైసలు, ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్కు ఇన్ని పైసలు, ఈడబ్ల్యూఎస్ కూడా పైసలు తీసుకుంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం పైసలు, అన్ని పైసలు లేనిది గవర్నమెంట్లో ఏ పని అయితే లేదు. ఇప్పుడు ఇంకా పచ్చిగా జరుగుతుంది. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఓపెన్గా స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు. పోలీసులు ఎంతమంది ఎస్ఐలు, సిఐలు దొరికిపోయారు, ఏసీబీకి సస్పెండ్ అయ్యారు. కాబట్టి ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జరిగింది ఏసీబీ రైడ్ కాబట్టి ముందు సర్జికల్ స్ట్రైక్ చేయండి. తప్పేమనుకోవద్దు. సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద జరగాల్సింది అనుకోకండి. సర్జికల్ స్ట్రైక్ అంటే మొత్తం కాలవడం కాదు, ఒక్కొక్క బ్రేక్లో ఒక్కొక్క అర్థం వస్తుంది దానికి.
ఇప్పుడు ఏసీబీ రైట్స్ ఆయన ఒక్కరి మీద జరిపేసి అయిపోయింది అనుకోకండి, అందరి మీద జరపండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరి మీద జరపండి, ఏఈ కానించి పైకి అందరూ దొరికిపోతారు. దొరికినోడు దొంగ, దొరికినోడు దొర, అట్లుంది ప్రస్తుతం. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.